జీవితం అంటే పోలబాట అంటారు కొందరు, కానీ నేను అంటాను క్రైస్తవ జీవితం అంటే పోలబాట కాదు. క్రైస్తవ జీవితంలో ఆనందం ఉంటుందని, సమాధానం ఉంటుందని, విజయాలు కలుగుతాయని అనుకుంటారు కొందరు. కానీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ ప్రపంచం ఇలాగే ఉంది. అంటే పొలబాటలాగా ఎలా అని మీరు అనుకుంటున్నారా? చాలా మందికి క్రైస్తవం అని చెప్పుకునేవారు మేము దేవుని బిడ్డలం అని, మమ్ము దేవుడు హెచ్చించాడని, మమ్మను దేవుడు ఆస్వాదించాడని చెప్పుకుంటూ విలువైనటువంటి నగలు, కార్లు, గౌతులు, బంగ్లాలు అబ్బో ఎన్నెన్నో సంపాదించుకొని ఇది దేవుని ఆశీర్వాదం, దేవుడు దీవించాడని చెప్తారు. ఇంతేనండి ఈనాటి క్రైస్తవ జీవితం పూల బాట లాంటిది. మరి ఆ దీవించినటువంటి దేవుడు ధనవంతులు పరలోక రాజ్యం చేరలేరు అన్నాడు కదా. ఎలా దీవిస్తాడు? ధనాపేక్ష కలిగిన వారికి దేవుని రాజ్యంలో చోటే లేదన్నాడు. ఎలా దీవిస్తాడు దేవుడు? నిజ క్రైస్తవ జీవితంలో దేవుడు ఏర్పరిచినవి ఏంటో తెలుసా? దుఃఖాలు, అపహాస్యాలు, పీడనలు, అవహేళనలు, కష్టాలు, కఠినమైన పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, కరువులు, ఆకలి బాధలు ఇవేనండి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ వీటన్నిటిని భరిస్తూ ఓర్పుతోనూ ఓదార్పుతోనూ యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేయాలి. పూలబాటలు నడిచేవారు అంటారు నేను దేవుని దాటుకొని ఆశీర్వదించబడ్డా అంటారు. మరి యేసయ్య కూడా వీటన్నిటిని సహించి ఓర్చుకొని శ్రమను అనిపించాడు కదా. మరి తండ్రి అయిన దేవుడు యేసయ్యకి ఇలాగ ఆశీర్వదించలేదే, దీవించలేదే? ఎందుకో ఆలోచించండి. నేను చెప్పనా? ఎందుకంటే మనము నేర్చుకోవడానికి మాదిరికరంగా ఆయన జీవించాడు. నిజంగా క్రైస్తవ జీవితం కఠినమైన ముళ్ళబాట. ఈ బాటలో మనతో పాటు నడిచే యేసయ్య ఉన్నాడు, ఉంటాడు కూడా మనతో. ఆయన మన శ్రమను, మన దరిద్రతను చూసి మనకు ఓర్చుకున్న శక్తిని ఇస్తాడు. మన జీవితంలో ఒడిదుడుకులతో నిండినప్పుడు దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళుతూ ప్రతి అనుభవం దేవునికి మహిమకరంగా మారుతుంది. ఒక చిన్న మాట యేసయ్య అన్నాడు కదా, వీధులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని లూకాసు వార్త 6:20 సెలవిస్తున్నారు. మరి ఈ లోకంలో ధనవంతుల సంగతి మీరే ఆలోచించండి. ఆమేన్.